హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా అయితే కందిపప్పుతో రసం అయితే చేసి చూపిపోతున్నానండి. కందిపప్పుతో చేసే రసాన్ని మా గుంటూరు సైడ్ పప్పు రసం అని పిలుస్తారండి. చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేస్తానో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ కందిపప్పు అయితే వేసుకున్నానండి. ఈ పప్పు రసానికి కందిపప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే కందిపప్పు వాష్ చేసుకొని అయితే మీకు చూపించాను. వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులో చిన్న కప్తో ఒక కప్ అయితే వాటర్ పోసుకొని రెడీగా పెట్టేసుకోండి. కందిపప్పు అనేది ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న కందిపప్పును అయితే కుక్కర్ గిన్నె తీసేసుకొని దాంట్లో డైరెక్ట్గా వేసేసుకోండి వాటర్తో పాటే. ఇక్కడ ఏంటంటే కందిపప్పులో కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదండి, ఎందుకంటే తర్వాత మనం తాలింపులు వేసుకుంటాం కాబట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకో హాఫ్ కప్ అయితే వేసుకున్నానండి. మొత్తం 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నట్టు అర్థం. ఇప్పుడు దీంట్లో ఒక 3 పెద్ద సైజ్ టమాటాలు అయితే బాగా పండినవి కట్ చేసుకొని వేసేసుకోండి అంతే, డైరెక్ట్గా కందిపప్పులో. ఇక్కడ మీకు నచ్చినట్టయితే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు. ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. పప్పు టమాటా అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, హై ఫ్లేమ్ మీద పెట్టకండి. ఒక 3 విజిల్స్ వచ్చే లోపే ఈ లోపు మనం చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నామండి. ఎక్కువ కాదండి, జస్ట్ వేసినట్టు వేయాలి చింతపండు అనేది, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కొన్ని వాటర్ వేసేసుకొని చింతపండులో నానబెట్టేసుకున్నామండి. ఈ పప్పు ఉడికే లోపు చింతపండు కూడా నానిపోతుంది. ఈ లోపు మనకి ఎన్ని విజిల్స్ వచ్చినాయో చూద్దాం. కరెక్ట్గా 3 విజిల్స్కి అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ ఉడకబెట్టకండి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ మీకు పప్పు చారు లాగా మెత్తగా స్మూత్గా చేసుకుంటే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుందండి. ఈ పప్పు రసం అనేది కొంచెం పలుగ్గా అన్నంలో కలుపుకునేటప్పుడు మన హ్యాండ్తో మెదుపుతున్నట్టు ఉండాలి పప్పు అనేది. అలా ఉంటేనే ఈ పప్పు రసానికి రుచి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసారండి అంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉండాలి పప్పు అనేది. ఇప్పుడైతే ఇలా స్మాషర్ తీసేసుకొని మరీ మెత్తగా మెదిపేయకుండా జస్ట్ ఇలా లైట్గా ఇట్లా మెదపండి, జస్ట్ ఆ టమాటా మెదిగేలాగా. మీకు నచ్చకపోతే టమాటా అనేది హ్యాండ్తో తీసేసుకోవచ్చు అండి, తొలకలు అనేవి. నేనైతే అంతే ఉంచేసాను. సో ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండు రసం అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పోసేసుకుంటున్నాను. పులుపు అనేది ఎక్కువ వేసుకోకండి, మరి ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ బాగోదు. ఎందుకంటే మనం అక్కడ చింతపండుతో పాటు టమాటా వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది 2 మెజర్మెంట్స్. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఈ చారులోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం అయితే ఇలా రోల్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఒక 8 అన్న 9 అన్న వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. పైన పొట్టు తీయకుండానే వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే పొట్టు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే పెద్ద స్పూన్తో ఒక 1 స్పూన్ అయితే మిరియాలు వేసుకోండి. ఇక్కడ మిరియాలు ఏంటంటే మీ రసానికి ఘాటుకు తగ్గట్టు వేసుకోవచ్చు అండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అన్నా లేకపోతే 1 స్పూన్ అన్నా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి రసానికి. ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయొద్దు జీలకర్ర అనేది. ఇప్పుడైతే జస్ట్ ఒక క్రష్ చేసినట్టు ఇలా క్రష్ చేసుకోండి అంతే, కొంచెం పలుగ్గా, మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా జస్ట్ ఇలా క్రష్ ఇచ్చినట్టు క్రష్ ఇవ్వండి. ఇలా క్రష్ చేసేసాం కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరేపాకు అండ్ కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి. కరేపాకు కొత్తిమీర అనేది సేమ్ క్వాంటిటీ ఉండాలండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రోట్లో వేసేసుకొని లైట్గా దంచుకోండి అంతే, మరీ మెత్తగా పేస్ట్ అయితే చేయకండి. పేస్ట్ లాగా చేస్తే మళ్ళీ పసర స్మెల్ వస్తుందండి. జస్ట్ క్రష్ చేసినట్టు. అదే మీరు రోల్ లేదనుకోండి, మిక్సీ జార్లో మొత్తం ఒకేసారి వేసేసుకొని ఒక్కసారి బ్యాక్ పల్స్ ఇవ్వండి. అలా చేస్తే ఏంటంటే కొంచెం కచ్చా పచ్చగా నలుగుతుంది మిక్సీ జార్లో. ఇది రసం పౌడర్ అండి. ఈ రసం పౌడర్ అప్పటికప్పుడు ఇలా దంచుకొని వేసుకుంటే రసం చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఎప్పుడైనా టమాటా రసం చేసినప్పుడు కూడా సేమ్ ఇదే కాంబినేషన్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే పలుగ్గా అయితే దంచుకున్నానండి రసం పౌడర్ అనేది. ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా దంచుకుంటే అప్పటికప్పుడు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి పప్పు రసానికి, చూసుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి. లెక్కలో చెప్పాలంటే ఒక 10 నుంచి 15 మెంతులు. ఇక్కడ మెంతులు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి రసానికి, ఎవరు స్కిప్ చేయొద్దు. మెంతులు అనేది చూడండి ఇలా చిటపట్లాడి లైట్గా వేగిన తర్వాత దాంట్లో పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదండి, ఎప్పుడన్నా ఇలాంటి రసాలు చేసేటప్పుడు లైట్గా వేసినట్టు వేయాలి. ఆవాలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది రసానికి. ఇప్పుడు ఈ తాలింపు అనేది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడు అయితే ఇక్కడ నేను కరేపాకు వేసుకున్నాను చూడండి. ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల మనకి చిటపట్లాడుతుంది కదండి, అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి రసం చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే ఈ కరివేపాకు కూడా అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, రసం పౌడర్ వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. తాలింపు వేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం మాడిపోతాయి. మనం వేసిన పదార్థాలు చూసుకొని వేసి. ఇప్పుడు ఈ రసం పౌడర్ వేగుతుంది కదండి, వేగుతున్నప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే తాలింపులో 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఈ రసం చేసేటప్పుడు నా దగ్గర ఎండుమిర్చి అయిపోయిందండి, సో అందుకోసం యాడ్ చేయలేదు. ఎండుమిర్చి వేసుకుంటే ఆ ఘాటు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. ఉల్లిపాయ అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుందాం. జస్ట్ ఉల్లిపాయ మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ వేగవసరం లేదు మనకి. చూడండి ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది కదా. ఇలా ఉల్లిపాయ కూడా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కందిపప్పు అనేది, ఆ కందిపప్పు అనేది డైరెక్ట్ గా వేసేసుకోవడమే. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి, ఇంకా 1/2 స్పూన్ ఏమో ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కారం అనేది ఉప్పు కారాలు అనేవి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, మీరు తినే కన్సిస్టెన్సీకి తగ్గట్టు. కొంతమంది మరీ పల్చగా తింటారు కదండి, అలా కూడా చేసుకోవచ్చు అండి, అలా కూడా బాగుంటుంది. నేను మరీ పల్చగా చేయలేదు, అలానే మరీ థిక్గా చేయలేదండి. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలండి రసం అనేది. ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా. ఇలా పైకి మనకి ఇలా నురుగులాగా వస్తుంది చూడండి, అలా నురుగులాగా వచ్చినప్పుడు మూత తీసి ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రసం అనేది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగుందో. మనకి చూడటానికి ఇలా పొలుగ్గా అనిపిస్తుంది కదండి కందిపప్పు అనేది, బట్ మనం అన్నంలో వేసుకొని కలుపుకుంటుంటే మన హ్యాండ్తోనే స్మాష్ చేసేసుకుంటాం మనకు తెలియకుండానే. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ పప్పు రసం అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రసం అనేది. ప్లేట్లో వేసేసుకొని తాగేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది పప్పు రసం అనేది. ఈ పప్పు రసం రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye. See you next video. For more videos, please like, share and subscribe.